Hello friends, praise the Lord. I wish you a very happy new year and prosperous new year. 2026 సంవత్సరం మీ జీవితంలో ఆశీర్వాద సంవత్సరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుని సేవకునిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథం 37-34 ప్రకారం దేవుని కొరకు కనిపెట్టుకునే వారిని ఈ సంవత్సరంలో దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించబోతున్నాడు. బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నారు. మీరు ఆయన కోసం కనిపెడితే చాలు, ఆయన నిమిత్తం మీరు నిలబడితే చాలు, ఆయన వైపు మీరు చూస్తే గొప్ప కార్యాలు చూడబోతున్నారు. 2025 సంవత్సరంలో మీరు చేయాలనుకుని చేయలేని పనులు దేవుని కోసం ఈ సంవత్సరంలో చేయడానికి తీర్మానించుకోండి. ఆయన కోసం నిలబడండి, ఆయన మహిమార్థమే బ్రతకండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవుని సేవకునిగా మనసారా కోరుకుంటున్నాను, దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో హెచ్చించాలని. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ నుండి, జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అండ్ ఫౌండేషన్ నుండి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మన ఆత్మీయ తల్లిదండ్రులు అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, సత్య విజయ్ కుమార్ గారి నుంచి, నా ప్రియ కుటుంబం బ్లెస్సీ వెస్లీ గారు, అండ్ దెన్ దేవుడు మాకు ఇచ్చిన 3 కుమార్తెల దగ్గర నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ న్యూ ఇయర్.